ప్రార్థన. రిలీజ్ చేయబోతున్నారు దైవజనులు వర్ధన్ గారు. వచ్చి బ్రోచర్ని రిలీజ్ చేయాలని కోరుతూ ఉన్నా. పాస్టర్ బీసీ పాల్ గారు కష్టపడి దేవుని కృప వలన బ్రోషరు ఆయన తీసుకొచ్చారు. ఎందుకు ఇన్సిస్ట్ చేశానంటే ఆయన పట్టుకోవాలని. ఇది బ్రోషర్ అన్నది మామూలుగా ఒక సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు కానీ, ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు కానీ ముందు చేస్తాం. ఇట్స్ లైక్ ఎ కాన్స్టిట్యూషన్ అన్నమాట. దీనికి ఒక లోగో, ఒక ఫ్లాగ్, ఒక రైటప్ చేస్తాం. కానీ ఆశ్చర్యంగా బీసీ పాల్ గారు 25 సంవత్సరాల తర్వాత దీనికి బ్రోషర్కి ఒక ఫోటో ఇచ్చి తయారు చేశారు. ఈ బ్రోషర్లో ఆయన ఏం రాశారో నేను ఇంకా చూడలేదు. కథ అంతా రాస్తారు, ఎట్లా జరిగిందో, ఇప్పుడు ఎట్లా ఉందో రాస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆ విజను, మిషను, ఆబ్జెక్టివ్స్ అన్నీ రాశారు. థ్యాంక్ యూ డాక్టర్ బీసీ పాల్ గారు. ఆయన చేసిన ఈ గొప్ప పని ఇది మీరు వెలకట్టలేరు. దట్స్ ఆల్ ఐ లైక్ టు టెల్ యూ. అటువంటి వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు ఎంఆర్స్ మినిస్ట్రీస్ ద్వారా. ఇందాక వారు చెప్పారు, లూథరన్ చర్చ్ నుంచి నేను సంతోషంగా బయటికి రావటానికి లూథరన్ చర్చ్ ప్రెసిడెంట్ గారు పర్మిట్ చేశారు అని. ఇప్పుడు అదే చర్చ్ మళ్ళా ఆయన్ని మా అడ్వైజర్ గుండి మా చర్చిలో ఉన్న సందిగ్ధాన్ని ఒక కొలికి తేవాలని ఆయన్ని రిక్వెస్ట్ చేశారు. అవునా? ఆయన అడ్వైజరీ కమిటీకి ఆయన చైర్మన్. ఏ చర్చిలో నుంచి అయితే బయటకు వచ్చి ఎంఆర్స్ మినిస్ట్రీస్ స్టార్ట్ చేశారో ఇప్పుడు మళ్ళీ అదే చర్చి, అయ్యా మీరు వచ్చి అడ్వైజర్ గుండి మా చర్చిని రీసెట్ చేయండి అని ఆలోచిస్తున్నాను, వాట్ ఈస్ దిస్ అని. అప్పుడు నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, మోషే ఫరోతో ప్రిన్స్, హీ వాజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, మోజెస్. అండ్ మోజెస్ గ్రూ అలాంగ్ విత్ ఫారో. ఈ మోషేని దేవుడు ఎడారిలోకి తీసుకువెళ్ళి 40 సంవత్సరాలు గొర్రెలను మేపి ఇది చేసి అది చేసి ట్రైనింగ్ ఇచ్చాక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోషేని దేవుడు పిలిచి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని బానిసత్వంలోంచి బయటికి తీసుకురా అని పిలిచాడు. ఇందాక వారు 2-3 మాటలు చెప్పారు, బానిస అని. తెలంగాణ ఏరియాలో సాంఘిక సేవ చాలా చేయటం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా నీ బాంఛన్ దొరా అంటారు. ఆ దృక్పథం వారికి వచ్చింది. వారితో ఉండి వారికి చేయగలిగిన సహాయం చేయటానికి నేను మరి మా సంస్థ మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి దాని నుంచి కూడా మనం ఏం చేయాలో చేయగలం. కానీ వారికి దేవుడు ఇచ్చిన ఇంకో పెద్ద పని ఏంటంటే, ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్కి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ఒక విజన్ మిషను చేయాలి. ఈ బ్రోషర్ చేసినట్టే వారు కూడా అది ఒక పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ సార్,
దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. అది మీరు చేయాలని నా మనవి. ఎందుకంటే ఇప్పుడు మీకు దేవుడు చాలా అనుభవం ఇచ్చాడు. గ్రాస్ రూట్ నుంచి చర్చిని డెవలప్ చేయటం, గ్రాస్ రూట్ సంఘాలను ఏర్పాటు చేయటం, ఇవాంజలికల్ అన్న మాట మీరు వాడారు. ఎంఆస్ మినిస్ట్రీస్ ఈజ్ ఎ ఇవాంజలికల్ ఎక్యూమెనికల్ చర్చ్ అని. సో మీరు దయచేసి అది కూడా ఆలోచించాలని నా మనవి. ఈ బ్రోషరు రిలీజ్ చేయటం అన్నది పెద్ద గౌరవంగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను సాధారణంగా మీటింగుల్లో పాల్గొని మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కానీ వీరు చాలా గొప్పవారు. మీకు కొన్ని మాటల్లో నేను చెప్పలేను. వారిని నేను 70 నుంచి చూస్తున్నాను. ఫ్రమ్ 60-70 ఆన్వర్డ్స్ టుగెదర్ ఐ హ్యావ్ బీన్ విత్ హిమ్. వారు చాలా చాలా గొప్పవాడు, సౌమ్యుడు, అందరిని కలుపుకొని వెళ్తాడు. ఎంతో విజను మిషను పట్టుదలతో కార్యం చేసే వ్యక్తి. మరి అట్టి వ్యక్తితో కలవటం నాకు నా భార్యకి చాలా గౌరవం అన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఫర్ అస్. మరి అటు వ్యక్తిని దేవుడు ఇక్కడ పంపించాడు. ప్లీజ్ యూజ్ హిస్ సర్వీసెస్. వీఆర్ ఆల్వేస్ దేర్. ఒకవేళ మేము ముందుకు రాకపోవచ్చు, కానీ వారి వెనక మేము ఎప్పుడు ఉంటాం. కానీ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్కి వారు చేయవలసింది కూడా చాలా పని ఉంది. కాబట్టి కొద్దిగా వారిని రిక్వెస్ట్ చేసి నేను ముగిస్తున్నాను. ఈ బ్రోషరు దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఏమేమి అవసరాలు ఉంటాయో తెలియదు నాకు, కానీ బట్ వీ విల్ డ్రా ఇట్, వీ విల్ బి దేర్. థ్యాంక్ యూ. మరి మన మధ్య ఉన్న గౌరవనీయులు సుమన్ గారు గ్రీటింగ్స్ చెప్పాలని కోరుతూ ఉన్నాం. క్రీస్తు ప్రశస్త నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఎంఆస్ మినిస్ట్రీస్ కుటుంబానికి, విశ్వాసులకి, అందులో ఉన్న వివిధ భాగాల్లో పనిచేసే వారందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిసి పాల్ గారు ఇందాక ఇమ్మాన్యుయల్ గారు అన్నీ చెప్పేశారు, చెప్పడానికి ఏమి లేవు. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. హీఈస్ ఎ లెజెండ్. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకని చెప్తున్నానంటే, హీఈస్ ద సెకండ్ లెజెండ్ ఐఎమ్ వర్కింగ్ విత్. బహుశా సువార్త సేవకు ఆద్యులు, చాలా పెద్ద సువార్త సేవ చేసిన జాన్ డేవిడ్ గారితో పనిచేసే అవకాశం నాకు దొరికింది. తర్వాత బీసీ పాలయ్య గారితో. ఈజ్ అన్ ఆక్టోజెనేరియన్, ఎ లెజెండ్, నిరంతర సత్య సువార్త శ్రామికులు, దైవజనులు. అయితే వెన్ యూ లీడ్ ఎ లైఫ్ విచ్ ఇస్ పర్పస్ డ్రివెన్, మీరు అందరూ చదివే ఉంటారు. రిక్ వారెన్ గారి పుస్తకం లక్ష్య ఆధారిత జీవితం, పర్పస్ డ్రివెన్ లైఫ్. వెన్ యూ హ్యావ్ వర్షిప్, ఫెలోషిప్, మిషన్, మినిస్ట్రీ ఇన్ యువర్ లైఫ్, డిసైపుల్షిప్, 5 చెప్పాడు కదా ఆయన. ఇవన్నీ కూడా ఒక ప్రార్థనతోటి, ఒక ప్రణాళికతోటి, ఒక ప్రయాసతోటి, ఒక పట్టుదలతోటి చేసినప్పుడు ఇట్లాగే ఉంటుంది ఫలం, కృషి ఫలం. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి, ఇందాక చెప్పారు కదా, ఇట్స్ ఎ మిరకల్. ఈ డజంట్ నో, ఇట్స్ ఎ మిస్టీరియస్ హ్యాపెనింగ్. ఐ థింక్ ఇట్స్ ద లార్డ్స్ డూయింగ్. మరి ఇందాక అయ్యగారు చెప్తా లూథరన్ చర్చ్కి ఒక డైరెక్షన్ చూపెట్టాలన్నారు. లూథరన్ చర్చ్లో అంటే నేను ఒక భాగస్థుడిని కాబట్టి, లూథరన్ చర్చ్లో ఎట్లాగైపోయిందంటే మా గవర్నెన్స్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా. బీసీ పాలయ్య గారికి ముందు ఎట్లా ఉండేది,
బీసీ పాలయ్య గారు వెళ్ళిపోయాకట్లా ఉంది. అప్పుడు కొంత ఒక నీతి, ఒక నిబద్ధత, ఒక ట్రూత్ఫుల్ లివింగ్ అవన్నీ చూశారు. ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ప్రిన్సిపల్ సెంటర్డ్ లివింగ్. కానీ ఇప్పుడు మళ్ళీ వాటి కోసం వెతుకుతున్నారు. మళ్ళీ అందుకే ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళింది అనుకుంటా చర్చ్. ఐ హ్యావ్ నో డౌట్ హీ విల్ గివ్ ఏ వండర్ఫుల్ డైరెక్షన్. మొన్నే మాట్లాడుతూ మా చర్చ్లో చివరిగా ఒక మాట చెప్పాను. అదేంటంటే, వర్డ్స్ ఆర్ స్మాల్, డీడ్స్ ఆర్ జాయింట్స్. మాటలు చాలా చిన్నవి, మాటలు చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ దైవవాక్యం చాలా బలమైంది, చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇట్లాగా గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి నిరంతరం ఒక తపనతో, ఒక లక్ష్యంతో ఇంత సాధించటం, ఇన్ని డీడ్స్ చేయటం. ఇప్పుడే బ్రోషర్ చదువుతున్నాను నేను. ఐ నో ఐ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ విత్ హిమ్ ఫర్ అ వైల్ ఇన్ షేపింగ్ ద ప్రోగ్రామ్. స్కిల్ డెవలప్మెంట్లో కానీ, సోషల్ మినిస్ట్రీలో కానీ, లేకపోతే నైట్ స్కూల్స్ నడిపించడంలో కానీ చాలా గొప్ప సేవ, గొప్ప పరిచయం చేశారు. అపార్ట్ ఫ్రమ్ ది స్పిరిచువల్ మినిస్ట్రీ, రెండు కళ్ళు కదా దైవ సేవకి, సోషల్ మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ మినిస్ట్రీ. ఈ రెండు చాలా బలంగా చేపట్టే ఈ యొక్క యజ్ఞం ఇలా ఫలించిందని నేను భావిస్తున్నాను. తర్వాత ఇట్లాగా సత్య సువార్తకు కట్టుబడి చేసినప్పుడు ఇంకో ఒక ఎకానమీలోంచి, ఇప్పుడు మనందరం బతికే క్యాపిటలిస్ట్ ఎకానమీ నుంచి ఇంకో ఎకానమీలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం అందరం బతికే ఎకానమీ ఏంటంటే, బయట ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిస్ట్ ఎకానమీ. నువ్వు ఒక డబ్బులు ఇచ్చి ఇంకో వస్తువును కొనుక్కుంటావు. కానీ వెన్ యూ స్ప్రెడ్ ద గాస్పుల్ అండ్ వెన్ యూ లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్, నువ్వు ఇంకొక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తావు అన్నమాట. దాన్ని ఏమన్నారంటే గిఫ్ట్ ఎకానమీ అన్నారు. సో ఈజ్ ఆల్వేస్ బీన్ లివింగ్ ఇన్ ఏ గిఫ్ట్ ఎకానమీ. యూ కెన్ ఆల్సో సే ఎ గ్రేస్ ఎకానమీ. He's been blessed with so many well-wishers, co-laborers, people with great talent to help him out, of course with the guidance of the good Lord, in building such an amazing ministry, and which is also spreading. I believe he has 5 more churches. More power to him, more strength to him. సో ఈ గిఫ్ట్ ఎకానమీలో ఐ థింక్ స్కై ఈజ్ ద లిమిట్. దేవుని యొక్క కృప, ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యం నిరంతరం ఈ యొక్క మినిస్ట్రీపై ఉండాలని, ఇంకా ఎంతోమందికి సత్య సువార్తను అందించాలని, ఎంతోమందికి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మరొకసారి అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మోస్ట్లీ నన్ను అందరు గుర్తుపట్టి ఉంటారు. నా పేరు ప్రకాష్, మాది చౌల్పల్లి. నేను పాస్టర్ జాన్ గారి పెద్దబ్బాయిని. ఇక్కడ ఆశ్రయపురంలో హాస్టల్ ఉండే, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో. మేమంతా ఇక్కడ ఆడి పాడి ఉన్న వాళ్ళమే, దీని వెనక హాస్టల్. సో మేమంతా ఇందులో చదువుకున్న వాళ్ళమే. సో 25th ఇయర్స్ సందర్భంగా నేను సార్కి మేడంకి చిన్న చిరు సన్మానం మా స్టూడెంట్స్ నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను అయ్యగారు చెప్పిన దీని హిస్టరీ. అంతకుముందు దేవుని ఐ డోంట్ టేక్ మోర్ దెన్ 1 minute. ఎందుకంటే నేను లూథరన్ చర్చ్ మెంబర్ను. పాస్టర్ గారు మాకు పాస్టర్గా ఉన్నప్పుడు నాకు పరిచయం. కొంతమంది పాస్టర్లు అంటే బాగా ఇష్టపడతాం కదా, అలాగే నాకు ఆయన ప్రసంగాలన్నా ప్రార్థనలన్నా నాకు చాలా ఇష్టం ఉండేది. ఆ టైంలో
2000 మేబీ ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు విలేజెస్ అంతా తిరుగుతూ ఉండేవారు. నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను. ఆ విలేజెస్కి వెళ్ళి చూసి వచ్చాము. చాలా హ్యూమన్ సర్వీస్ అట్లా చేసేవారు. అయితే ఒకసారి ఇక్కడ స్థలం కొన్నప్పుడు మేము ఉన్నామన్నమాట. నేను ఉన్నాను, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, దాసుబాబు గారు ఉన్నారు. నీళ్ళ కొరకు ఇక్కడ నీళ్ళు అస్సలు లేవు ఈ విలేజెస్లో, ప్రేయర్ చేయండి అన్నారు. అనంటే ప్రేయర్ చేసి దేవుని కృప ఇశ్రాయేలీలకి ఎడారిలో ఎంత నీరు ఇచ్చారు, అలాగా ఇక్కడ కూడా దేవుడు దీవించి ఇచ్చిన నీటిని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. ఒక్క మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఆ ఇల్లు కట్టువారు చేసే ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇదంతా యెహోవా దేవుని ప్లాన్, ఆయనకు వచ్చిన విజన్స్ అవి. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు అక్కడ ప్రేయర్ చేశాను, కానీ ఐ లాస్ట్ టచ్. ఎందుకంటే నేను లూథరన్ చర్చికి వెళ్ళటం మానేసాం, పెద్దవాళ్ళం అయిపోయాం. మా ఇంట్లో మేము చిన్న ఒక చర్చి పెట్టి అందరి కొరకు ఐ సెడ్ వీఆర్ యూజింగ్ ఇట్. పాస్టర్ గారు చెప్పారు, అమ్మ ఫోటో పంపించారు. ఎవరిదబ్బా ఈ ఫోటో అని చూస్తే నాదే. దానిలో ప్రేయర్ చేస్తున్న ఫోటో పంపించి, మీరు మళ్ళీ ఒకసారి వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళాలా మర్చిపోకుండా అలాగా. అంటే మార్నింగ్ నుంచి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అందరి కొరకు, పాస్టర్ గారు ఆరోగ్యం కొరకు, వాళ్ళ ఫ్యామిలీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, పరమ తండ్రి, వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎంత గొప్ప దేవుడు మా దేవుడుగా మేము కలిగి ఉండడం మా భాగ్యం ప్రభువా. నీవే మా దేవుడు కాదు, మేమేమైపోయి ఉండేవాళ్ళం. అందరికిలాగే చెట్లు పుట్టలు నాయన మట్టికి ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళం. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, సృష్టించిన ప్రతి జీవికి భోజనం అన్నిటి అలవాట్లు తండ్రి మీరే తీరుస్తున్నారు. ఆశ్చర్యకరుడా, ఇదిగో నువ్వు కట్టించిన స్థలం ఆశ్రయపురం ప్రభువా. బీసీపాలయ్య గారికి విషన్స్ చూపించి మీరు నాయనా ఇదిగో ఈ స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో వందనాలు, స్తుతి స్తోత్రాలు. మమ్మలను కూడా ఈ హోలీ సిటీకి తీసుకొని వచ్చి ప్రభువా పార్టిసిపేట్ చేయటానికి నాయన శక్తిని అనుగ్రహించి నాయన నీ అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో చూపించడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు ప్రభువా. నైనా ఫారో ఇజ్రాయిలీట్స్ని నైనా ఆపాలని చూశాడు. అయితే 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తు నాశనం చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. తెలంగాణలో కుగ్రామాలు నైనా నేను చూశాను. క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ పాస్టర్ గారి సహాయంతో నాయన ఇక్కడ చేసిన మరి పాస్టర్స్ అందరి సహాయంతో ప్రభువా వాళ్ళకి దేవుడంటే ఏంటో తెలియచేసినందుకు నాయన వందనాలు, స్తుతి స్తోత్రాలు. దేవుడు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది కదా, మరి ఇక్కడ నుండి ప్రాస్పెరిటీ ఉంటుంది ఈ ప్లేస్లో. కనుక నాయన మీకు ఎన్నో వందనాలు. ఎన్ని ఆత్మలను రక్షించి తండ్రి ప్రభా రక్షించటానికి ఆ కుటుంబాన్ని మీరు వాడుకున్నారో ప్రభా, వందనాలు తండ్రి, స్తోత్రం. పాస్టర్ గారికి మీరు ఇంకా ఆరోగ్యం అనుగ్రహించండి. అక్కడ ఒక చర్చి నడుపుతున్నారు, ఎన్నో కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ప్రభువా స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆ కార్యక్రమం మొదటి నుండి అంతము వరకు కూడా మీరుండి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైన యేసయ్య ద్వారా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. భాస్కర్ గారు, ప్రసన్నత అమ్మగారు కూడా అయ్యగారికి అమ్మగారికి చిన్న సన్మానం చేయాలని ఆశపడుతున్నారు.
ఇమాస్ పరిచర్యల 25 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవడానికి కృపను గ్రహించినందుకు వందనాలు. ఇంతదనుక నీ సన్నిధి మాతో ఉంచి నీ నామం ఘనపరచబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరం తిరిగి భోజనాలకు వెళుతుండగా దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యలకు కావలసిన ప్రతిఫలము నీవు అనుగ్రహించుమని నీకును పరిశుద్ధాత్మకును మమ్మను అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. సంఘస్థులు దయచేసి మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. నాతో పాటు మీరందరూ ఈ పాడుకునే పాట ప్రతి సంవత్సరము మరి గంభీరంగా పాడుకున్నటువంటి పాట ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. హర్ ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను గొలువనురా. బిగ్గరైతే మనం రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను గొలువనురా. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. యేసయ్య బుట్టెను దునియాలో, యేసయ్య బుట్టెను దునియాలో. పండుగ వచ్చెను అన్నగా పాదమండి. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. యేసయ్య బుట్టెను దునియాలో, యేసయ్య బుట్టెను దునియాలో. పండుగ వచ్చెను యాలో, పండుగ వచ్చెను ఎన్నియాలో. హరి ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. చీకటి పోయెను హలో, చీకటి పోయెను హలో, వెలుతురు నిండెను హలో, వెలుతురు నిండెను హలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. చీకటి బ్రతుకులలో వెలుతురు నిన్నెనురా, పాపపు బ్రతుకులలో పండుగ వచ్చెనురా. చీకటి బ్రతుకులలో వెలుతురు నిండెనురా, పాపపు బ్రతుకులలో పండుగ వచ్చెనురా. చీకటి పోయెను ఎన్నియాలో, పాపము పోయెను ఎన్నియాలో. చీకటి పోయెను ఎన్నియాలో, పాపము పోయెను ఎన్నియాలో. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను గొలువనురా. హరరరరరరే రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను గొలువనురా. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. కూలిన బతుకులు ఎన్నియాలో, కూలిన బతుకులు ఎన్నియాలో. కృప దిగి వచ్చెను ఎన్నియాలో, కృప దిగి వచ్చెను ఎన్నియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 యేసయ్య బుట్టెను దునియాలో. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను గొలువనురా. వనురా.
అరెరెరెరె. రారా పండుగ చేద్దాం చిన్నోడా, మనసారా యేసయ్యను గొలువనురా. ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో, ఎన్నియాలో 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 యేసయ్య పుట్టెను దునియాలో. అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని మనం మయపరుద్దాం. ఏసే జన్మించి మేము కొత్త పాటలు నేర్చుకున్నాం కానీ మాకు సమయం లేదు. దేశం అందరం కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని మయపరుద్దాం. హల్లెలూయా. ఏసే చప్పట్లు అందరూ కొట్టి ప్రోత్సహించాలి దయచేసి. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఓరి తమ్ముడా, ఓరోరి తమ్ముడా, ఓరి తమ్ముడా, ఓరోరి తమ్ముడా. ఏసే ఒరరర ఏసే ఒరరర ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఓరి తమ్ముడా, ఓరోరి తమ్ముడా, ఓరి తమ్ముడా, ఓరోరి తమ్ముడా. ఏసే ఒరరర ఏసే ఒరరర ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా, పెద్ద పెద్ద రాజులంతా నిద్దురాలు పోవంగా. అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించనయ్యా, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించనయ్యా. ఏసే హరరర ఏసే జన్మించేరా, ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. కన్యరాశి మరి అమ్మ జోల పటలు పాడంగా, కన్యరాశి మరి అమ్మ జోల పటలు పాడంగా. గగనాల దూతలంత గానాలు పాడంగా, గగనాల దూతలంత గానాలు పాడంగా. ఏసే ఒరరర ఏసే ఒరరర ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు, బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు. నాదుడు జన్మించినాడు వెలుగులు చిందించినాడు, నాదుడు జన్మించినాడు వెలుగులు చిందించినాడు. ఏసే 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 జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఓరి తమ్ముడా, ఓరోరి తమ్ముడా, ఓరి తమ్ముడా, ఓరోరి తమ్ముడా. ఏసే హరరర ఏసే ఒరరర ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా ఓ తమ్ముడా, దేవుడవతారించేరా. రాజులకు రాజు బుట్టెనన్నయ్య, రాజులకు రాజు బుట్టెనన్నయ్య. రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్నయ్య. యూదాయనే దేశమాందన్నయ్య, యూదాయనే దేశమాందన్నయ్య. యూదులకు గొప్ప రాజు బుట్టెనన్నయ్య, యూదులకు గొప్ప రాజు బుట్టెనన్నయ్య. తూపుగానన్నయ్య తారులకు రాజు బుట్టెనన్నయ్య. రారే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మన మెల్లుదామన్న. తారను చూసి నల్లయ్య, తారను చూసి తూర్పుగానులన్నయ్య. తరలినారే వారు బెత్లెహేమన్నయ్య, తరలినారే మన బెత్లెహేమన్నయ్య. పోదామురన్న శ్రీయసును చూడ పదరా పోదామురన్న. థ్యాంక్ యూ సార్. ఏసే భగవన్నామం భజింపను, ఏసే భగవన్నామం నిరంతరం
నిరంతరమేసే భగవన్నామం ఏసే సుగుణం ఏసే శాంతం ఏసే సుగుణం ఏసే శాంతం ఏసే మన శాంతం ఏసే మన శాంతం భజింపను ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం నిరంతరమేసే ఏసే ప్రేమం ఏసే క్షేమం ఏసే ప్రేమం ఏసే క్షేమం ఏసే పరంధామం ఏసే పరంధామం భజింపను ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం నిరంతరమేసే భగవన్నామం ఏసే తెరవు ఏసే పరువు ఏసే తెరవు ఏసే పరువు ఏసే సద్గురువు ఏసే సద్గురువు భజింపను ఏసే భగవనామం భజింపను ఏసే భగవనామం నిరంతరమేసే భగవన్నామం ఏసే నిత్యం ఏసే సత్యం ఏసే నిత్యం ఏసే జీవం ఏసే జ్ఞానం ఏసే జీవం ఏసే జ్ఞానం ఏసే జీవం ఏసే జగదీశం భజింపను ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం నిరంతరమేసే భగవనామం ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవనామం భజింతరమేసే భగవన్నామం ఏసే భగవనామం భజింపను ఏసే భగవనామం ఏసే భగవన్నామం నిరంతరమేసే భగవనామం ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం నిరంతరమేసే భగవన్నామం ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం భజింపను ఏసే భగవన్నామం నిరంతరమేసే భగవన్నామం థ్యాంక్ యూ ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించుమా ఈ స్థలమునందు మాదు ప్రార్థన ఆలకించుమా ఈ సమయమందు మాదు ప్రార్థన ఆలకించుమా ధరణిలో జన్మించినాము ధరణి
మహారాజ్కి పుక్కిట పురాణం విధి కాదు, కాశీ మజిలీ కథలే కాదు, మాయ మాటల మంత్రాలు కాదు, కల్పించి వ్రాసిన కథ ఇది కాదు, వాత్సత్యం ఇందులో అసలే లేదండో. అయ్య తందానా, పరిగిట జంతరిత. గురుగారు ఆ, ఆ కథ ఈ కథ కాకుండా మరి ఏ కథ చెప్పాలని? మన రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టుకను గురించి చెప్పాలని. అయితే చెప్పండి. ఆ తందానా తానే తందానా, గలిలియలోని నజరేతునకు కన్యకయైన మరియ యొద్దకు దేవుడు గాబ్రియేలును పంపాడు. అయ్య తందానా, పరిగిట జంతరిత. దూత లోపలికి వచ్చి మరియను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అందుకు మరియా ఆ మాటకు తొందరపడి ఆ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకొనుచుండగా అప్పుడు దూత తందన తానా తందానా తానే తందానా ఓ దేవానందానా, దేవుని వలన కృపను పొందితివి మరియా భయపడకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, కుమారుని కందువు. ఆయన సర్వోన్నతుని తనయుడు యేసని పేరిడుము, యేసని పేరిడుము. పరిగిట జంతరిత. అందుకు మరియా తందాన తందాన తానే తందానా ఓ దేవానందానా, నేను పురుషుని ఎరుగని దానను ఇదెట్లు జరుగును. పరిశుద్ధాత్మని మీదికి వచ్చి నిన్ను కమ్ముకొనును, నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశువు దేవుని కుమారుడనబడును, దేవుని కుమారుడనబడును. నీ బంధువు ఎలిసబెత్తును దేవుడు దర్శించే, దేవుడు దర్శించే. తందాన తందాన తానే తందానా ఓ దేవానందానా, పుట్టాలైన ఆమెకు ఇది 6వ మాసము, ఇది 6వ మాసము. తందాన తందాన తానే తందానా ఓ దేవానందానా, దేవుడు చెప్పిన ఏ మాటైనను తప్పక నెరవేరు, తప్పక నెరవేరు. పరిగిట జంతరిత. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. అప్పుడు దూత అక్కడి నుండి వెళ్ళిపోయాను. మరియా నజరేతు నుండి కొండసీమలోనున్న జకరియా ఇంటికి వెళ్ళెను. ఎలిసబేతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఇట్లా నేను తందానా నా దేవానందానా, స్త్రీలలో ఆశీర్వాదింపబడ్డ
దేవుని స్తుతిస్తూ నాదు ప్రాణము ప్రభువును మహిమ పరుచుచున్నది సై. ఇది మొదలు అన్ని తరములు సై. ధన్యురాలు అందులో సై. దేవునికి భయపడు వారిపై సై. కనికరము నిత్యముండును బాలనంటి బై. మరియా 3 నెలలు ఎలిజబెతుతో కూడా ఉండి తిరిగి తన ఇంటికి వెళ్ళెను. మరియ భర్త అయిన యోసేపు ఆమెను అవమానపరచనులక విడనాడ ఉద్దేశించెను. ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై తందానా తానే తందానా యోసేపు నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ప్రభువు ప్రవచనము నెరవేర్చుటకు ఆమె ఒక కుమారుని కనును. నా ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకే సను పేరు పెట్టు మరెను. యోసేపు నిద్ర మేల్కొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు. నజరేతు వాసులారా ఆలకించండి వేగా, కైసరగస్తు రాజు కఠినమైన శాసనాలు నజరేతు వాసులారా ఆలకించండి వేగా, జనాభా లెక్కాలంట జోరుగా తీస్తారంట. జనాభా 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 లెక్కాలంట జోరుగా తీస్తారంట. ఎవరి ఊరికి వారు వెళ్ళిపోవాలంట. కైసరగస్తు రాజు కఠినమైన శాసనాలు నజరేతు వాసులారా. అలాగా వెళ్ళకుంటే ప్రాణాలే దక్కవటోయ్. అలాగా 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 వెళ్ళకుంటే ప్రాణాలే దక్కవటోయ్. ఎవరి ఊరికి వారు వెళ్ళిపోవాలంట. కైసరగస్తు రాజు కఠినమైన శాసనాలు నజరేతు గురుగారు ఇది తీసుకోండి. ఏమైందిరా? జనాభా లెక్కలు అంటున్నావు కదా, అవును. నేను మా ఊరికి వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకొని అరే వస్తాను. ఇట్రారా ఇట్రారా. ఇప్పుడు కాదురా, యూదుల కాలం నాటి కథ మనం ఇక్కడ మన చెప్తున్నాం. ప్రాణాలు తీస్తున్నారు అంటే అప్పుడు నాకు తీసేవారు. భయపడి వెళ్ళిపోదాం ఏం అనుకుంటున్నా. భయపడక, అప్పుడు తీసేవారు. ఇప్పుడు కాదు, మనం కథ చెప్తున్నాం వీళ్ళకి అంతే. ఇప్పుడా? అవును అవును. సరే సరే మరి చెప్పండి. దావీదు యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు దావీదు పట్టణమునకు వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. గురుగారు ఆ, ప్రసవ దినంలో నిండి అంటున్నావు కదా, అవును. మరి జడ్జికాన దవాఖానకి ఏమైనా తీసుకెళ్ళిరా? అప్పుడు జడ్జికాన దవాఖాన లేదురా. మరి నేదులూరు అక్కల దవాఖానకి ఏమైనా తీసుకెళ్ళిరా? అప్పుడు అక్కల దవాఖాన కూడా లేదు. మరి ఎక్కడ తీసుకెళ్ళిరు? చెప్తా వినండి. చెప్పండి. తందానో అయ్యయ్యో అయ్యో తందానా దేవనందనానా తందానో
సత్రములో స్థలము దొరకలేదు అయ్యయ్యో యాత్రికులతో నిండిపోయేను అయ్యయ్యో అయ్య తందానా దేవనందనానా పశుల పాకయే శరణ్యమాయను అయ్యయ్యో అయ్య తందానా దేవనందనానా మరియా తన తొలి చూలు తనయుని అయ్యయ్యో అయ్య తందానా దేవనందనానా పొత్తి గుడ్డలతో చుట్టాబెట్టి అయ్యయ్యో అయ్య తందానా దేవనందనానా పశుల తొట్టిలో పారుండబెట్టేను అయ్య తందానా దేవనందనానా తరిగిట జంతరితా. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. పరలోకంబును విడచిన వానికి హల్లెలూయా హల్లెలూయా మానవ శిశువై వెలసిన వానికి హల్లెలూయా హల్లెలూయా దేవుని చూపను పుట్టిన వానికి హల్లెలూయా 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 దేవుని కుమారునికి హల్లెలూయా సత్య స్వరూపునికి హల్లెలూయా రాజుల రాజునకు హల్లెలూయా ప్రభువుల ప్రభువునకు హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త శక్తిమంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి శక్తిమంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్త 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 జై బోలో యేసు మహారాజ్ కి. జై హల్లెలూయా. ఈ ప్రోగ్రాము అమ్మగారు మరి కష్టపడి నవంబర్ నెలంతా మా దగ్గరికి వచ్చి ఇక్కడ మరి మాకు ఇది నేర్పించారు. మాకు తెలియదు, మేము చాలా సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాం. ఎమ్మాస్లో అమ్మగారు మొట్టమొదటిసారిగా మాకు ఈ బుర్రకథ నేర్పించడం. అమ్మగారి కోసం ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మగారితో పాటు ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చినటువంటి మన నేదునూరు యూత్ వారికి, పెద్దలకు, వీరికి ఒకసారి గట్టి చప్పట్లు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. క్రీస్తు ఉదయిస్తున్నాడు, పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాచేటి వెన్నెల్లో యేసే వెలుగయ్యున్నాడు. పొడిసేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు,
కాసేటి వెన్నెల్లో ఏసే వెలుగై ఉన్నాడు. ఈ సృష్టంతటిని దేవుడు చేసిండు, అది క్రీస్తు ద్వారానే కలగజేసినాడు. అది మన అందరికీ సేవలు చేస్తుంది. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాసేటి వెన్నెల్లో ఏసే వెలుగై ఉన్నాడు. జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవములన్నాడు. జగతికి ముందే యేసు ఉన్నాడు, మానవులందరూ దైవములన్నాడు. రాజులకు రాజు నన్నడు, సర్వాధికారము నాదే అన్నాడు. రాజులకు రాజు నన్నడు, సర్వాధికారము నాదే అన్నాడు. రాజులకు రాజు నన్నడు, సర్వాధికారము నాదే అన్నాడు. క్రైస్తవ రాజ్యము నాదే అన్నాడు, తండ్రి చేతికి ఇస్తానన్నాడు. క్రైస్తవ రాజ్యము నాదే అన్నాడు, తండ్రి చేతికి ఇస్తానన్నాడు. అరే 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 హా, యేసుక్రీస్తు రాజుగా పుడితే, యేసుక్రీస్తు రాజుగా పుడితే ఏ రోజు గుండెల్లో గుబులు పుట్టింది. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, క్యాసేటి వెన్నెల్లో ఏసే వెలుగై ఉన్నాడు. క్రైస్తవులందరూ జ్యోతులన్నాడు, పరలోక రాజ్యము మీద అన్నాడు. క్రైస్తవులందరూ జ్యోతులన్నాడు, క్రైస్తవ రాజ్యం మీదే అన్నాడు. స్థలాలు సిద్ధపరుస్తానన్నాడు, మనకై మరలా వస్తానన్నాడు. స్థలాలు సిద్ధపరుస్తానన్నాడు, మనకై మరలా వస్తానన్నాడు. శోధనలోనూ పడవద్దన్న ఎరదేక ప్రార్థించమన్నాడు. శోధనలోనూ పడవద్దన్నాడు, ఎరదేక ప్రార్థించమన్నాడు. అరే 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 హా, యేసుక్రీస్తు రాజుగా పుడితే తూర్పు జ్ఞానులు శిరము వంచిరి. పొడిచేటి పొద్దుల్లో క్రీస్తు ఉదయిస్తున్నాడు, కాసేటి వెన్నెల్లో ఏసే వెలుగై ఉన్నాడు. కాసేటి 25 సంవత్సరాలు దేవుని మహాకృపతో ఈ మినిస్ట్రీ, ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ప్రారంభం నుండి కూడాను గ్రామాల్లో ఈ పరిచర్య నిమిత్తమై ఎంఆస్ సంఘం, హైదరాబాద్లో ఉన్నవారు, ఎంఆస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వారు, వారే కావలసిన రీతిగా సహాయం చేస్తూ అన్ని గ్రామాల్లో స్థలం కొని చర్చెస్ కట్టించి ఈ విధంగా ఈ పరిచర్యను అభివృద్ధిపరిచారు. మరి ఈ 25 సంవత్సరాలు సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మరి ఎంఆస్ మినిస్ట్రీస్కి కృతజ్ఞతగా, థ్యాంక్స్గా వారి వంతు చెల్లించడానికి సంఘాలు మరి వారి గ్రామాల్లో కానుకలు సేకరించారు. మరి ఈ సమయంలో వారు రావాలని ఇక్కడ రావాలని మనం చేస్తూ ఉన్నాను. నేదునూరు గ్రామం అంటే అందరు రావద్దు, కొంతమంది పెద్దలు, పాస్టరమ్మ, అలాగే ముచ్చెర్ల సంఘం, చెవులపల్లి సంఘం, కొలుకులపల్లి సంఘం, ఆశ్రయపురం అందరూ కూడా రావాలని మనం చేస్తూ ఉన్నాను. దయచేసి రండి. ఫార్మల్గా చెప్తూ ఉంటాం. ఈరోజు ప్రోగ్రాం కొంచెం గందరగోళం అయింది కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది. నాగేశ్వరరావు గారు పడ్డంత కష్టం ఈ 25 సంవత్సరాల మీటింగ్ కొరకు చాలా కష్టపడ్డారు. నాగేశ్వరరావు గారు, తర్వాత వరలక్ష్మి గారు మరి యొక్క ప్రాంతంలో ఇక్కడ జరిగే పరిచర్య అందరికీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రజల నుంచి నిద్రాహారాలు లేకుండా ఈ పెయింట్ సేల్స్లు కానీ, ఏర్పాట్లు కానీ, వాటర్ సప్లై కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆయన మరి ఎప్పుడో పోయి పడుకుంటున్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి దినమంతా ఇక్కడే ఉండి కార్యక్రమాలు జరిపిస్తున్నారు వరలక్ష్మి గారు. అలాగే మరి డేవిడ్ పాస్టర్ గారు నువ్వు పాస్టర్ అయిపోయా, ఇంకెందుకు పాస్టర్ వచ్చేస్తుంది. పద్మ వీళ్ళిద్దరు కూడాను ఇక్కడ సంఘ పెద్దలు.
మరి చాలా కష్టపడి ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఉండి ఈ అజమాయిషీ చేస్తూ ఉన్నారు. వారికి వందనాలు. అలాగే మన ఇది అమ్మాయి పేరేంది, సుమలత వెంకటేష్ అండ్ ఈ అమ్మాయి జయమ్మను సత్తయ్య ఉన్నారా? తులసిమ్మ గారు ఉన్నారా? తులసిమ్మ గారు మీరు కూడా రావాలి. ఇక్కడ మీ ప్రార్థన లేకపోతే ఇది ఎప్పుడో. నాగేశ్వరరావు గారు, వరలక్ష్మి గారికి సన్మానం. నేదునూరు సంఘస్థులు కూడా రండి. తప్పడు కొట్టండి గట్టిగా. దే ఆర్ ది మంచి సపోర్టింగ్ అదే హ్యాండ్స్ అన్నమాట. వీళ్ళు చాలా మంచి సేవ చేశారు. వాళ్ళ సేవ లేకపోతే మనం ఈ విధంగా సంతోషంగా కూర్చుని పండుగ చేసుకునే వాళ్ళం కాదు. అది కదేమండి. నిన్న రామకృష్ణ గారు చనిపోయినటువంటి దినం. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రండి, నేను ఇక్కడే ఉంటాను 5వ తేదీన, వారి కొరకు ప్రార్థన చేద్దామని కూడా అన్నాను. కానీ నిన్న పరిస్థితులన్నీ కొన్ని అనుకూలంగా లేదు, చాలా హడావిడిగా అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువ మంది రాలేదు. కానీ తులసమ్మ గారు, మన నాగేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు వీరు మాత్రం నమ్మకంగా ఇక్కడ ఉండి చేస్తున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. తులసమ్మ గారు, రామకృష్ణ గారు అంటే తెలుసండి, ఇంతకుముందు ఇక్కడ ఉండి చాలా ప్రతి మొక్క ఆయన చేతి మీదుగా ఇదేదన్నమాట. చాలా గొప్ప సేవ చేశాడు. ఇస్ ఎ వెరీ వెరీ ట్రస్ట్వర్ది, నమ్మకమైనటువంటి పరిచయం చేశాడు. దేవుని యొక్క సేవ. ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవ, ప్రియ తండ్రి, మీ ప్రియ బిడ్డ తులసమ్మ గారిని బట్టి ప్రత్యేకంగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రామకృష్ణ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, నిన్నటి దినం వారు ఈ లోకంలో తన యాత్రను ముగించుకుని మీ సన్నిధికి వచ్చినటువంటి దినం నాయన. ఆయన గొప్ప విశ్వాసి, ఎంతో నమ్మకమైనటువంటి సేవకుడు. ఈ పరిచర్య అంతట్లో నాయన ఎంతో గొప్ప నమ్మకంగా సేవ చేశాడు. ఆయన మీ దర్శనాన్ని చూశాడు, మీతో మాట్లాడాడు ప్రభా. చాలా ప్రార్థనా పరుడు. వారి బిడ్డలను తులసిమ్మ గారు, రామకృష్ణ గారు విశ్వాసంలో పెంచుకున్నారు. మీ తండ్రి, మరి మీ దాసురాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఒంటరితనంలో ఆమెకు తోడుగా ఉన్నారు. మరి ఆమె రామకృష్ణ గారు లేకపోయినా కూడాను ఇక్కడే ఉండి ఆశ్రయపురాన్ని ఆశ్రయించి ప్రార్థన చేస్తూ ఇక్కడ సేవ చేస్తానని వారు ఇక్కడే ఉన్నారు. కనుక మా ప్రభా, మీ ఆశీర్వాదాలు మెండుగా వారికి కావాలి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. కుటుంబాన్ని దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదమ్మా, థ్యాంక్ యూ అమ్మ. డాక్టర్ రాజశ్రీ గారు, మెడికల్ క్యాంప్ అంతా నేదునూరు అంతా కూడా రండి. రాజశ్రీ గారు, షీ వాజ్ ఎ గ్రేట్ హెల్ప్. చాలా నమ్మకంగా దేవుడు బాగా ఆశీర్వదించాడు. చక్కగా వైద్యం చేస్తారు. దేవుడు వారి ద్వారా అనేక మందికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. మరి అలాగే ఎంఎస్ పరిచర్యల గ్రామాల్లో కూడాను మంచి మెడికల్ క్యాంప్స్ వారు కండక్ట్ చేశారు. యాదగిరి భిక్షాపతి బాబు నగేష్ యాదగిరి వాళ్ళ చెల్లి భర్త, పోలీస్ డిపార్ట్మెంటు బావగారు బ్రహ్మాండంగా ఈ వాయిస్తున్నాడు. దానివల్ల హైలైట్ అయింది ఈ ప్రోగ్రాము. మాకు ఈ విధంగా ఆయన రావడం సెలబెట్టి చాలా సంతోషం. మరి ఈయన భార్య మంజుల చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ అన్నమాట మినిస్ట్రీలో. పెళ్ళైపోయింది, కనపడకుండా వెళ్ళిపోయింది. చాలా సంతోషం ఈరోజు వచ్చినట్టుంది. మరి వీళ్ళ సన్మానిస్తామయ్యా. ఈ పర్సన్ చప్పట్లు కొట్టండి. ద గ్రేట్ హెల్ప్. బుర్ర కథలు ఉండవు. ఒగ్గు కథలో కూడా ఈజ్ ఎక్స్పర్ట్. బొగ్గు కథ చాలా బాగా చెప్పాడు. బుర్ర కథ రియల్లీ వండర్ఫుల్. క్రిస్మస్ కార్యక్రమాలు పాస్టమ్మ గారు పట్టుబట్టి వచ్చి అసలు ఎంత ఓపిక, నిజంగా నాకే ఆశ్చర్యం వేసేది అనమాట. ఇక్కడ చేశారు వాళ్ళు.
ఆ టీం అంతరికి మనం ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. రైట్ అయ్యా, చప్పట్లు కొట్టండి. ఎంత చెప్పండి? కాశ్రేయపురం వారు 20,000 మన మినిస్ట్రీకి కానుకగా ఇస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి. తర్వాత అందరూ కలిపి ప్రార్థన చేద్దాం. ఆశ్రయపురం వారు, తర్వాత నేదునూరు 25,000 నేదునూరు సంఘం. చప్పట్లు కొట్టండి. సరే వెరీ గుడ్. 5,000 ముచ్చెర్ల గ్రామం 5,000. చప్పట్లు కొట్టండి. చెవులపల్లి వాళ్ళు 10,000. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి ఇంకెవరన్నా రావాలా? 5,000 ఆనంద్, అది కొలుకులపల్లి సంఘం. వెరీ గుడ్. మరి ప్రార్థన చేసుకుందాం వీళ్ళందరి కొరకు. కృపామయుడ, కనికరమగల తండ్రి, ఈ సాయంకాల సమయం ఆశ్రయపురంలో ఎంఆస్ మినిస్ట్రీస్ 25 వసంతాల పండుగ సందర్భంగా ప్రతి సంఘము నుండి మీ ప్రియ బిడ్డలు ఈ యొక్క సంఘాన్ని ప్రేమించి, పరిచయను ప్రేమించి ఇచ్చిన కానుకల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఆశ్రయపురంలో ఆశీర్వదించండి ప్రభా. దినదినము వృద్ధిపరచండి. నేదునూరు సంఘాన్ని అది ఆశీర్వదించండి. ఆ సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అనేక కంప్యూటర్స్, టైలరింగ్ ఆ కార్యక్రమాలను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే మా ప్రభా చౌలపల్లి గ్రామం ఆ యొక్క కుటుంబాలని ప్రభా మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి, వృద్ధిపరచండి. ముచ్చెర్ల సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముచ్చెర్ల సంఘం కూడా వృద్ధి చెందినట్లుగా కృపదయ చేయండి. కొలుకులపల్లి సంఘం మా ప్రభా ప్రారంభము మొదటి పంట అనుకున్నాం. 12 మంది బాప్తిసం పొందినటువంటి సంఘం. మరి అది ఇంకా అభివృద్ధి చెందాలి. మరి అది క్షీణించిపోతున్నట్టుగా కొత్త గాలంలో కొంచెం చూసాం. కానీ మరలా మీ బిడ్డను ఆనందన ప్రభ ఇంకా మీ ఆత్మతో నింపి ఇంకా బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ఆనంద నాయకత్వంలో ఇంకా సంఘం దినదిన వృద్ధి చెందినట్లు సహాయం దయచేయండి. అలాగే మా ప్రభ ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరూ వారు తెచ్చినటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కానుకలు మీరు దయతో అంగీకరించండి. ఈ అభివృద్ధి యొక్క పరిచయను మీరు వృద్ధిపరచండి. మీ మహిమార్థం అన్ని అవసరాలు తీర్చి అన్ని విషయాలు అనేక మందికి దీవెనకరంగా ఈ పరిచర్య ముందుకు సాగునట్లు కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు కాపాడి సంరక్షించి ప్రభా మీరు ఇచ్చినటువంటి 25 సంవత్సరాల పండుగ ఎంఆస్ సంఘం జరిపిస్తుంది తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, మీరు ఈ లోకానికి అరుదించినటువంటి ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇదెంతో మహా సంతోషకరమైన సువర్తమానం. మీరు లోకంలోనికి వచ్చినటువంటి మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకానికి సమాధానము, సంతోషము, ఆనందము, ప్రేమ, సహవాసము అన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించారు. మాలో ఉన్నటువంటి అవమానాన్ని తీసివేశారు. మాలో ఉన్నటువంటి పాపాన్ని కొట్టివేశారు. అయ్యా, మీ లోకానికి ప్రభా మమ్మల్ని అర్హులుగా చేశారు. దాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మేము ఈ పండుగ ముగింపులోకి వచ్చి ఉండగా మీ యొక్క ఆశీర్వాదాలు మాపై మెండుగా కురిపించమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారి
పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సాధనంగా నిద్రపోవా దంపతులు మేల్కొనంగా పరిశుద్ధుడవు బాలకుండ దివ్య నిద్రపోమా దివ్య నిద్రపోమా శుద్ధరాత్రి సాధనంగా దూతల హల్లెలూయా గొల్లవాండ్రకు తెలిపెను. ఎందుకీటులు పాడెదారు. క్రీస్తు జన్మించెను. క్రీస్తు జన్మించెను. రాత్రి సాధనంగా కోమరుడా నీ ముఖంబున ప్రేమలోల్కు నేడు రాక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే. మా అందరి జీవితాలలో ఈ యొక్క దినమును ఎంతో ప్రత్యేకమైనటువంటి దినముగా చేసి ఈ గొప్ప వేడుకలో ఎమ్మాస్ ఇవాంజలికల్ సంఘము ఎమ్మాజ్ మినిస్ట్రీస్ చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప పరిచర్య కార్యక్రమంలో ఈ రజతోత్సవ వేడుకల్లో మేమందరము కూడా పాలుపంపులు పొందేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. దీనిని చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరి జీవితాలలో అనుగ్రహించినందుకే వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ చల్లని కాపుదలలో భద్రపరిచినందుకు వందనాలు. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. ఇక్కడికి తీసుకొని రాబడిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. జరిగింపబడిన కార్యక్రమం యావత్తు కూడా నీ నామ మహిమార్థమై జరిగింపబడిందని విశ్వసిస్తూ నాయన మరి నేటి నుంచి ప్రారంభమైనటువంటి ఎమ్మాస్ క్రిస్మస్ వేడుకలను నాయన మరి నీవు సంపూర్తిగా జరిగించమని, ప్రారంభింపబడినటువంటి ఈ యొక్క కార్యక్రమం సంపూర్తిగా నీవే జరిగించి ఆ క్రిస్మస్ దినము వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో నీ వర్ధలు చేసి శాంతి సమాధానాలతో వర్ధలు చేయమని నాయన మరి ఈ సమయంలో కేక్ని కట్ చేస్తూ ఉంటుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నాయన మరి నీవే దీవించి ఆశీర్వదించి కాపాడమని, ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని క్షేమముగా వారి వారి గృహాలకు చేర్చమని యేసుక్రీస్తు వారి నామంలో బ్రత్మాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా మనమరాలు మన కొరకు బ్లెస్సింగ్ తెచ్చుకుని తెలుగు నేర్చుకుని ఆమె ఇది పెట్టింది చూడండి దయచేసి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయును గాక.
Amen. Happy birthday, Samay. Happy birthday, Emmaus. సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ, మన ప్రభువును ప్రేమించు వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్షింపచేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మహిమీద కృమరించుము దేవా క్రమర ప్రేమ వశము కృమరించుము దేవా. ఆమేన్. డొనేట్ చేసిన వారు, కాంట్రిబ్యూట్ చేసిన వారు ఉన్నారు. రైస్ మొత్తానికి కత్తి రాజారావు గారు కాంట్రిబ్యూట్ చేశారు. అలాగే మిగిలినటువంటి అన్ని భోజన విషయాల కొరకు శ్రీనివాస్ గారు వారు ఏర్పాటు చేశారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. డాక్టర్ అనిల్ గారు ఇక్కడ ఫ్యాన్లు అవి పెట్టి వేయించడానికి వారు సహాయం చేశారు. కొంతమంది ఆఫరింగ్ తీసుకుంటారా అన్నారు. మరి అలాంటి పెద్ద మీటింగుల్లో ఆఫరింగ్ తీసుకునేది లేదు, కానీ గ్రామాల నుంచి పాస్టర్స్ సంఘాలు వారు తర్వాత వాళ్ళ చర్చి పరంగా వచ్చి మినిస్ట్రీకి కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఒకవేళ ప్రేరణ కలిగి, ఎవరిని అడగలేదు మేము ఎవరిని ఇవ్వమని, ఒకవేళ ప్రేరణ కలిగి అది ఇవ్వాలనుకుంటే అక్కడ బాక్సెస్ ఏర్పాటు చేశారు. మరి ఆ బాక్సెస్లో మీ కాంట్రిబ్యూషన్స్ వేసి మీరు ఒక దానికి సహకరించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటీవల అనారోగ్యంగా ఉన్నారు వారు, అసలు మంచం మీద నుంచి లేవలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి శక్తినిచ్చి మన మధ్యకి నడిపించారు. ఈ ఏరియాలో మొత్తంలో కూడాను రాములు గారు, భాస్కర్ గారు లేకుండా ఏ బిల్డింగు లేవలేదు. దానికి సహకరించినటువంటి రాబర్ట్, మరి ఇంకా పెద్ద ఇంజనీర్లు ఉన్నారు, వారందరి సహకారంతో ఇక్కడ కట్టబడి ఆ బైబిల్ కాలేజీ పైన మన చర్చి మెంబర్స్ కొంతమంది సొంతగా గదులు కట్టించారు, గెస్ట్ రూమ్స్. వారందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.